హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఒక డైరెక్టరీ సర్వీస్ని క్రియేట్ చేసి, అంటే బేసికలీ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది కదా, ఆ డైరెక్టరీ సర్వీస్ని క్రియేట్ చేసి ఒక EC2 ఇన్స్టాన్స్ని డైరెక్టరీకి ఎలా యాడ్ చేసి, రైట్, సో దాంట్లో రిమోట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ యూస్ చేసి ఈ యాక్టివ్ డైరెక్టరీని ఎలా మేనేజ్ చేయడం అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో దీని కంటిన్యూషన్ లినక్స్ ఇన్స్టాన్స్ని ఒక యాక్టివ్ డైరెక్టరీకి ఎలా యాడ్ చేయడం అనేది కూడా డిస్కస్ చేద్దాము. రైట్, సో ఈ డైరెక్టరీ క్రియేషన్ అనేది నేను జస్ట్ ఇందాకే క్రియేట్ చేసి పెట్టాను. మీరు అబ్జర్వ్ చేసిన డేట్ ఈరోజు డేటే ఉంది. సో ఈ డైరెక్టరీ క్రియేషన్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అందువల్ల నేను ముందే క్రియేట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ మనము డైరెక్టరీ క్రియేట్ చేయాలి అని చెప్పానంటే డైరెక్టరీ సర్వీసెస్లోకి వెళ్ళి సెటప్ డైరెక్టరీ కొట్టగానే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. AWS మేనేజ్డ్ మైక్రోసాఫ్ట్ AD అని చెప్పానంటే యాక్టివ్ డైరెక్టరీ అనేది AWS వాడు మేనేజ్ చేస్తాడు. AD కనెక్టర్ అని చెప్పానంటే మనకు ఆల్రెడీ ఆన్ ప్రిమైస్లో ఒక యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ ఉందనుకోండి, ఈ AD కనెక్టర్ని యూజ్ చేసి ఆన్ ప్రిమైస్ నుంచి ఇక్కడ కనెక్టివిటీ అయితే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మనకి ఆన్ ప్రిమైస్ యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న యూజర్స్ గ్రూప్స్ అవన్నీ అయితే మనకి ఇక్కడ AD కనెక్టర్ ద్వారా క్లౌడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ అమెజాన్ కాగ్నిటో యూజర్ పూల్ అనేది మన అప్లికేషన్స్ కానీ లైక్ ఇది బేసికలీ ఒక యూజర్ పూల్ అనమాట. మనము ఈ కాగ్నిటో సర్వీస్లో యూజర్స్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే సైన్ అప్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ, అలా మన AWS మేనేజ్డ్ సర్వీస్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది మైక్రోసాఫ్ట్ వాడిది కదా, అలాగే AWS కాగ్నిటో అయితే ఈ అమెజాన్ వాడిది. కాకపోతే ఎగ్జాక్ట్లీ AD లాగైతే వర్క్ చేయదు. బట్ యూజర్ క్రియేషన్, వాళ్ళ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కానీ, లేదు అని చెప్పానంటే ఎగ్జిస్టింగ్ యూజర్స్కి ఉన్న ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి అని చెప్పానంటే కాగ్నిటో లాంటి ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో నేనైతే AWS మేనేజ్డ్ మైక్రోసాఫ్ట్ AD సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఎడిషన్కి వెళ్తారా, లేదంటే ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి. సో స్టాండర్డ్ ఎడిషన్ అయితే బెస్ట్ ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెసెస్, 30,000 ఆబ్జెక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. ఇది మంత్లీ $100 మీరు కంటిన్యూస్గా ఒక 1 మంత్ మొత్తం రన్ చేస్తే, రైట్. సో 2 డొమైన్ కంట్రోలర్స్ ఉంటాయి, రైట్. సో ఎంటర్ప్రైజ్కి వెళ్తే మాత్రము 322 ఎక్కువ ఆబ్జెక్ట్ సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ స్టోరేజ్ సైజ్ కూడా వస్తుంది మనకి. సో మనకి ఈ ఈ సర్వీస్ నేర్చుకోవడానికి మనకి స్టాండర్డ్ ఎడిషన్ అయితే సఫిషియంట్. సో డైరెక్టరీ DNS నేమ్ నేనైతే avinash.com అని ఇచ్చాను. మీరు మీ ఓన్ నేమ్తో అలా ఇవ్వచ్చు. నెట్ బయాస్ అయితే ప్యూర్లీ ఆప్షనల్. డైరెక్టరీ డిస్క్రిప్షన్ కూడా ప్యూర్లీ ఆప్షనల్. ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. అంటే మనకి డిఫాల్ట్గా అడ్మిన్ అనే నేమ్తో ఒక యూజర్ అయితే క్రియేట్ అవుతాడు. యూజర్ నేమ్ అయితే అడ్మిన్. ఓకే, మన ఫస్ట్ మెషిన్ని డొమైన్లో జాయిన్ చేయడానికి కానీ, లేదంటే ఏదైనా డొమైన్ అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి కానీ ఈ అడ్మిన్ క్రెడెన్షియల్స్ అయితే మనం డెఫినెట్గా యూజ్ చేయాలి. సో ఇదైతే ఇంపార్టెంట్. సో సింపుల్, నేనైతే ఒక అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఏ VPCలో రన్ చేస్తారు, VPC సెలెక్ట్ చేసి అట్లీస్ట్ 2 సబ్నెట్స్ అయితే సెలెక్ట్ చేయాలి. సో నేను 1A యాజ్ వెల్ యాజ్ 1B సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎల్పై క్రియేట్ అని చెప్పి కొట్టాను. సో ఆటోమేటిక్గా మనకైతే యాక్టివ్ డైరెక్టరీ AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ అయితే క్రియేట్ అవుద్ది. అండ్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు మాత్రము 30 డే లిమిటెడ్ ట్రయల్ అయితే ఉంటుంది. సో మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు అది యూజ్ చేసి అది అయిపోగానే మీరు సింపుల్గా డిలీట్ కూడా చేసేయచ్చు దీన్ని. ఓకే, సో నాకు ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ అయినప్పుడు మనకి 2 DNS అడ్రస్లు అయితే వస్తాయి. ఈ 2 DNS అడ్రస్లు మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఏ మిషన్ అయితే జాయిన్ చేద్దాం అనుకుంటామో ఈ DNS అయితే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ DNSలో అయితే నేను కాపీ చేసి పక్కకు ఉంచుతున్నా. ఐ విల్ యూజ్ ఇట్. ఓకే, సో నాకు ఒక విండోస్ EC2 ఇన్స్టాన్స్ అయితే ఆల్రెడీ లాంచ్ చేశాను. నేనైతే డిఫాల్ట్ సెట్టింగ్స్తో లాంచ్ చేశాను. జస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్ అని చెప్పి కొట్టేసి నేమ్ ఇచ్చేసాను, విండోస్
Windows Server 22 base. సో దెన్ T2 మైక్రో ఇస్ ఫైన్, దెన్ ఏ కీ పేర్ అని చెప్పేసి, ఏ నెట్వర్క్ అని చెప్పేసి, సో దెన్ లాంచ్ కొట్టేశాను. సో నాకైతే ఈ మిషన్ అయితే అప్ అండ్ రన్నింగ్లో ఉంది. సో నేను T2 మీడియం తీసుకున్నాను, బట్ మీరైతే T2 మైక్రో తీసుకోండి. ఇప్పుడు నేను ఈ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవుతున్నాను. సో మీరు విండోస్ ఆర్ ఎంఎస్టిఎస్సి అని చెప్పేసి కనెక్ట్ అవ్వచ్చు. సో నేనైతే రిమోట్ డెస్క్టాప్ టూల్ అనే ఆప్షన్ ఉంది, అది యూజ్ చేసి కనెక్ట్ అవుతున్నా. సో దెన్ డబుల్ క్లిక్ ఇస్తే యూజర్ నేమ్ అయితే అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చేసి కీ పేర్ యూజ్ చేసి మనం కనెక్ట్ అవుతున్నాం. ఫస్ట్ ఆర్డిపి క్లయింట్, గెట్ పాస్వర్డ్, అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్, ఈ కీ పేర్ అయితే అసోసియేట్ చేశాను. ఎప్పుడైతే డిక్రిప్ట్ చేయాలో నాకు ఒక పాస్వర్డ్ వచ్చింది. ఆ పాస్వర్డ్ సెలెక్ట్ చేసి ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టానో, దెన్ స్మాల్ అథెంటికేషన్ క్లిక్ ఆన్ కంటిన్యూ కొట్టగానే సో నేనైతే ఆ EC2 ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యాను. సో ఈ EC2 ఇన్స్టాన్స్ ప్రస్తుతానికి మనకి వర్క్ గ్రూప్లో ఉంది, అంటే స్టాండ్ ఎలోన్ మిషన్ లాగా వర్క్ గ్రూప్లో ఉంది. సో ఆ వర్క్ గ్రూప్లో ఉన్న మిషన్ని కాస్త మనము డొమైన్లోకి జాయిన్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నాము. సో దానికోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే, సర్వర్ మేనేజర్లోకి వెళ్ళిపోయి, ఓకే నాకు సర్వర్ మేనేజర్ అయితే లోడ్ అయింది. లోకల్ సర్వర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ పెయిన్లో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం వర్క్ గ్రూప్ అయితే ఇక్కడ వర్క్ గ్రూప్ అని చెప్పేసి ఉంది. సో ఈ వర్క్ గ్రూప్ దగ్గర క్లిక్ చేసి అండ్ రీనేమ్ చేయాలన్నా కానీ, డొమైన్కి యాడ్ చేయాలన్నా కానీ ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేయాలి. ఈ చేంజ్ పైన క్లిక్ చేశాను. మనం కంప్యూటర్ నేమ్ ఏమన్నా మార్చాలి అని చెప్పండి ఇక్కడ మార్చొచ్చు. సో వర్క్ గ్రూప్ నుంచి మెంబర్ ఆఫ్ నేనైతే ఈ డొమైన్ అయితే చేంజ్ చేస్తున్నాను. నేను నా యాక్టివ్ డైరెక్టరీ అయితే లైక్ avinas.com అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ డిఎన్ఎస్ అది avinas.com అని ఇచ్చాను. సో మీరు కావాలి అని చెప్పారంటే కంప్యూటర్ నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. అవినాష్ వైటీ డెమో అని ఇస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఏమవుద్ది, ఈ avinas.com అనే డొమైన్ రిజాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే ఆ ఏడిడిసిని డొమైన్ కంట్రోలర్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది దీన్ని. సో బట్ ఇది కనెక్ట్ అవ్వలేకపోతుంది. సో రీజన్ ఏంటి అంటే, ఈ ఇష్యూ ఎలా ఫిక్స్ చేయాలి అని చెప్పానంటే, సో మనకి ఈ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది కదా, అంటే జనరల్గా విండోస్ ఆర్ ఇచ్చేసి ncpa.cpl అని ఇచ్చామనుకోండి, మనకి ఈ నెట్వర్క్ కనెక్షన్స్ పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. సో ఈ నెట్వర్క్ కనెక్షన్స్ని ఓపెన్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv4 దెన్ ప్రాపర్టీ, ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్లు మనం ఇందాక కాపీ చేసాం కదా ఆ 2 అడ్రస్లు, ఈ అడ్రస్లు మాత్రమే ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది డిఎన్ఎస్గా. ఓకే, సో దెన్ సెకండ్ అడ్రస్ కూడా తీసుకుందాము. మీకు మాల్ ఫంక్షన్ అని ఇట్లా వస్తుంటే మాన్యువల్గా టైప్ చేయండి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఆ 2 డిఎన్ఎస్ సర్వర్స్ మాత్రము ఇందులో కాన్ఫిగర్ చేయడం అయితే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఓకే కొట్టామనుకోండి, ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎర్రర్ కాకుండా ఈ మెషిన్ని మనం డొమైన్లోకి జాయిన్ చేద్దాము అని అనుకుంటున్నాం కాబట్టి, సో డొమైన్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది ఇక్కడ. సో అడ్మిన్ అయితే యూజర్ నేమ్, ఇందాక నేను ఏదైతే క్రియేట్ చేసేప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చానో, పాస్వర్డ్ అయితే సెట్ చేశాను కదా అడ్మిన్ యూజర్కి, ఆ పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ వ్యాలిడ్ అయితే మనకి ఇమ్మీడియట్గా ఈ ఈ వెల్కమ్ పాప్ వేస్తే వస్తుంది, వెల్కమ్ టు ది avinas.com డొమైన్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఓకే ఇచ్చేసి మనకి రీస్టార్ట్ అయితే మ్యాండేటరీ. సో రీస్టార్ట్ నవ్ ఆర్ రీస్టార్ట్ లేట్, నేనైతే మిగతా అన్ని క్లోజ్ చేసి రీస్టార్ట్ నవ్ కొట్టేశాను. ఓకే, సో మనకి ఎప్పుడైతే మిషన్ రీస్టార్ట్ అయిపోతుందో, ఆ రీస్టార్ట్ కంప్లీట్ అయినాక మనం ఈ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవ్వడం కోసము ఈ కీపేర్ బ్రౌజ్ చేసి ఈ పాస్వర్డ్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దెన్ ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని అంటే, మనకి ఇందాక డొమైన్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, అడ్మిన్ యూజర్ అండ్ పాస్వర్డ్ అవి. సో అవే క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఈ EC2 ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో జనరల్గా మనం కనెక్ట్ కొట్టేసి ఆర్డిపికి వెళ్ళిపోయి ఇక్కడ కీపర్ బ్రౌజ్ చేసి పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ అదేమీ ఇవ్వకుండా, సో నేను
ఇక్కడ డొమైన్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అవుతాను. సో EC2 ఇన్స్టాన్స్ అయితే రిబూట్ అవుతుంది. అది వెరిఫై చేయడానికి మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ స్క్రీన్ షాట్ చూడొచ్చు. రిబూట్ అవుతుంది. ఓకే, రిబూట్ కంప్లీట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అవుదాము. సో డబుల్ క్లిక్ ఇచ్చాను, నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇవ్వట్లేదు, నేను అవినాష్/అడ్మిన్ అని ఇస్తున్నాను. నేను డొమైన్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో నేనైతే ఇప్పుడు ఈ EC2 ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవుతున్నాను. సేమ్ EC2 ఇన్స్టాన్స్, బట్ లోకల్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వకుండా నేను డొమైన్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి అయితే లాగిన్ అవుతున్నాను. ఓకే, మనం జస్ట్ వెరిఫై చేయడానికి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి హూ యామ్ ఐ ఇచ్చామనుకోండి, ఈ అవినాష్ అనే డొమైన్లో అడ్మిన్ యూజర్గా వర్క్ అవుతున్నాము అని చెప్పేసి చెప్తుంది. అలా కాకుండా మనం సింపుల్గా సర్వర్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా లోకల్ సర్వర్ అని చెప్పేసి, ఈ లోకల్ సర్వర్లోకి వెళ్తే మనకి ఎర్లియర్ వర్క్ గ్రూప్ డొమైన్ వచ్చేసి వర్క్ గ్రూప్ ఉంది కదా, బట్ ఇప్పుడు మాత్రము avinas.com అని ఉంది చూడండి. సో మనం avinas.com అనే డొమైన్లో ఉన్న యూజర్ ద్వారా ఇప్పుడు లాగిన్ అయ్యాము. ఓకే, అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక కొత్త యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకు ఓన్లీ అడ్మిన్ యూజరే ఉన్నారు కదా, సో ఒక కొత్త యూజర్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఈ డొమైన్లో ఎలా క్రియేట్ చేయగలము? ఓకే, సో దానికోసం మనం ఏంటి అని చెప్పానంటే ఒక మెషిన్ తీసుకోవాలి. అదేంటి అని చెప్పానంటే ఆ మెషిన్ని యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్ చేయడం కోసము. మనం ఎగ్జిస్టింగ్ సర్వరే తీసుకోవచ్చు, దానికోసం ఒక స్పెసిఫిక్ సర్వర్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెషిన్ని నేను వేరే పర్పస్ యూజ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నేను ఈ యాక్టివ్ డైరెక్టరీని మేనేజ్ చేయడం కోసం కూడా యూజ్ చేద్దాము అని అనుకుంటున్నా. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అని అంటే ఈ మెషిన్లో RSAT టూల్స్ అని చెప్పేసి ఉంటాయి, రిమోట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్. సో దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఎనేబుల్ చేసామనుకోండి, ఈ మిషన్లో నుంచే మనము ఇక్కడికి వెళ్తే మనకు యాక్టివ్ డైరెక్టరీ లాంటివి ఏం కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నేను RSAT టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ సర్వర్ మేనేజర్లోకి వెళ్తే రైట్ డాష్ బోర్డ్లో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని ఉంది కదా, క్లిక్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, then click on next role based or feature based installation. ఓకే, then click on next. ఈ మిషన్లోనే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో రోల్స్ అయితే నేనేమి ఇన్స్టాల్ చేయట్లేదు. నేను ఇలా AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ కాకుండా నా ఓన్ యాక్టివ్ డైరెక్టరీ మెయింటైన్ చేద్దాము అనుకుంటే ఇక్కడ రోల్లో మాత్రమే ఇవి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ ADDS అని, ADFS అని చెప్పేసి, లైట్ వెయిట్ డైరెక్టరీ సర్వీసెస్ అని ఇవన్నీ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. కానీ నాకు ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీ ఉంది. సో జస్ట్ నేను రిమోట్గా, అంటే అది రిమోట్గా ఉంది, దీంట్లో నుంచి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మనకి రోల్స్ అయితే ఏమీ అవసరం లేదు. సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసామనుకోండి, మనకి RSAT అంటాం దీన్ని, రిమోట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అని చెప్పేసి. దాంట్లో రోల్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్లో ADDS ఎనేబుల్ చేస్తున్నా. సో దెన్ యాక్టివ్ డైరెక్టరీ సర్టిఫికేట్ సర్వీసెస్, రైట్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఈ 3 అయితే ఎనేబుల్ చేస్తున్నాను నేను. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక్కసారి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ స్టార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే సక్సీడెడ్. దెన్ క్లోజ్ కొట్టేసి మనం సర్వర్ మేనేజర్ క్లోజ్ చేయొచ్చు. మనము RSAT టూల్స్ రిమూవ్ చేద్దాం అనుకోండి, ఇక్కడ మేనేజ్లోకి వెళ్తే రిమూవ్ రోల్స్ అండ్ ఫీచర్స్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి రిమూవ్ కూడా చేయొచ్చు మనము. ఓకే, సో నా స్టార్ట్లోకి వెళ్తే విండోస్ అడ్మినిస్ట్రేటర్ టూల్స్లో ఇక్కడ రిమోట్ యాక్టివ్ డైరెక్టరీ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. సో మనము యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఈ లెఫ్ట్ పెయిన్లో అవినాష్ అని ఉంది కదా, దాంట్లో మళ్ళీ అవినాష్ ఉంది, ఎక్స్పాండ్ చేసి యూజర్స్ క్లిక్ చేసామనుకోండి, అడ్మిన్ యూజర్. ఈ అడ్మిన్ యూజర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలీట్ చేయొద్దు. ఇక్కడ చూడండి ఫస్ట్ డిస్క్రిప్షన్లో డు నాట్ డిలీట్. ఓకే,
సో, ఈ అడ్మిన్ యూజర్‌తో పాటు ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వాడి ద్వారా లాగిన్ అవుదాం అనుకుంటున్నా. ఓకే. సో, అలాంటి టైంలో మనం రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ యూజర్ నేమ్ ఏమనిస్తావు? అవినాష్. లాస్ట్ నేమ్ వచ్చేసి రెడ్డి అని ఇస్తున్నా. యూజర్ నేమ్ అయితే అవినాష్ డాట్ రెడ్డి ఎట్ అవినాష్ డాట్ కామ్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ ఏమిస్తారు? సో, ఒక స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో, దెన్ మీరు పాస్వర్డ్ లాగిన్ ఎన్ఫోర్స్ చేస్తారా? పాస్వర్డ్ ఎక్స్‌పైరీ ఎన్ఫోర్స్ చేస్తారా? లాంటివి ఎనేబుల్ చేస్తే ఇక్కడ అవినాష్ రెడ్డి అనే యూజర్ అయితే క్రియేట్ అయ్యాడు. ఓకే. సో, ఇది మనము యాక్టివ్ డైరెక్టరీ ఆహ్, క్రియేట్ చేసి అంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్ డైరెక్టరీ సర్వీసెస్ క్రియేట్ చేసి ఒక మెషిన్‌ని డొమైన్‌లోకి జాయిన్ చేయడము. సో, దెన్ ఆ మెషిన్‌లో ఆర్‌సాట్ టూల్స్ ఇన్‌స్టాల్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీకి కనెక్ట్ అయ్యి యూజర్‌ని క్రియేట్ చేయడం ప్రాసెస్. సో, ఇది విండోస్ ప్రాసెస్. మనకి లినక్స్‌లో కూడా మనము మన EC2 ఇన్‌స్టాన్స్‌ని డొమైన్‌కి జాయిన్ చేయొచ్చు. సో, అది ఐ విల్ డిస్కస్ ఇన్ కంటిన్యూయేషన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అనుకుంటున్నా. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.